హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఇంటి గృహిణి. ఈరోజు మనం ఈ వీడియోలో వినాయక చవితి వస్తుంది కదా, ఈ వినాయక చవితికి చాలా ఈజీగా టేస్టీగా ఉండే పప్పు ఉండ్రాళ్ళను ఎలా చేయాలో తెలుసుకుందామండి. మీరు కూడా ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక పెద్ద గ్లాస్తో గ్లాసుడు బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని మనం దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మనం బియ్యాన్ని వేయించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ బియ్యం అనేవి కొద్దిగా మనకి ఉబ్బినట్లు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బియ్యాన్ని చల్లారనియాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ కందిపప్పును తీసుకుంటున్నాను. బియ్యాన్ని అయితే ఏ గ్లాస్తో తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో ఇక్కడ పప్పును కూడా మనం దోరగా వేయించుకోవాలి. మీరు కందిపప్పు ప్లేస్లో పెసరపప్పును తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు పప్పు వేయించుకున్నాక దీన్ని కొద్దిగా చల్లగయ్యాక ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను కనుక 2.5 గ్లాసులు వాటర్ని వేసుకుంటున్నాను. ఇక్కడ పప్పు అనేది కొద్దిగా మెత్తగా ఉడకాలి కనుక నేను 1/2 గ్లాస్ వాటర్ని ఎక్కువ వేసుకున్నాను. ఇప్పుడు దీనిపై మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు అనేది మెత్తగా ఉడకాలి కనుక. ఇప్పుడు చల్లగా అయిన బియ్యాన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇక్కడ మనం బియ్యాన్ని పౌడర్లా కాకుండా మనకి ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ విధంగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు, పౌడర్లా చేసుకోవద్దు, కొద్దిగా రఫ్గానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను కదా, 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి. ఇక్కడ వాటర్ కొద్దిగా వేడిగా అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. ఇక్కడ వాటర్ కొద్దిగా మరిగాక దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బియ్యపు రవ్వని కొద్దిగా వేసుకోవాలి. ఈ విధంగా మనం వేసుకున్నప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఉండలు చుట్టకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఉండలు అనేవి చప్పగా ఉండడం కోసం నేను షుగర్ని వేసుకోలేదు. మీకు స్వీట్ కావాలనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ పంచదారను కూడా వేసుకోవచ్చండి వాటర్ మరిగేటప్పుడు. అదేవిధంగా మనం బియ్యపు రవ్వ ఈ ప్లేస్లో ఉప్మా రవ్వని, అదేవిధంగా తడి బియ్యపు పిండిని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం 5 నుంచి 7 నిమిషాల వరకు దీన్ని ఉడకనీయాలి. కొద్దిగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కొద్దిగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మనకి చల్లగా అయ్యేటప్పుడు ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇది కొద్దిగా చల్లగా అయ్యాక చేతులకి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని మనం ఈ విధంగా ఉండలుగా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా పిండిని అంతటిని మనం ఉండలుగా చేసుకొని ఒక సైడ్ని పెట్టుకోవాలి. నేను మొత్తాన్ని ఈ విధంగా చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేసి చూసినట్లయితే పప్పు అనేది మనకి మెత్తగా ఉడికింది. దీన్ని పప్పు గుత్తితో ఒకసారి ఈ విధంగా చేసుకున్నట్లయితే బాగా మెత్తగా అవుతుంది. మీకు పప్పు కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి ఇక్కడ పప్పు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం మొదట్లో ఏ గ్లాస్తో అయితే పప్పుని అలానే బియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఫుల్గా బెల్లాన్ని తీసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంతో కొద్దిగా వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి బెల్లం అనేది ఫుల్గా కరిగిపోతే సరిపోతుందండి, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదు.
బెల్లం అంతా కరిగాక దీంట్లోకి ఇప్పుడు నేను 1 కప్పు కొబ్బరి తురుమును వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకుంటున్నాను. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీనిలోకి మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అన్నిటిని ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇలా అన్నిటినీ వేసుకున్నాక మనం మధ్య నుంచి కలుపుకోకుండా అంచుల వెంబడి ఈ విధంగా కొద్దిగా కదిపిస్తే సరిపోతుందండి. మనకి కొద్దిగా ఉడికినప్పుడు బెల్లం అనేది ఉండ్రాలకి బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఉడికించి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంచుల వెంబడి ఈ విధంగా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడకనియాలి. ఉడికాక దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక ఒక 5 నిమిషాలు దీన్ని ఉడకనియాలండి. చూసారు కదా, ఇక్కడ ఉడుకుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది బాగా చల్లగా అయ్యాక మనకి చిక్కబడుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఉండే పప్పు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.